ఏదైతే రైల్వే కోడూరులో అక్కడ మా దళిత మహిళ అయినటువంటి హర్షవేనపై మరి అగ్రకులానికి చెందినటువంటి తాతంచెట్టి నాగేంద్ర అనేటటువంటి వ్యక్తి దాడి చేసినటువంటి విషయంలో ఈ కేసును మరి రేణుగుంట డిఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి విచారణ అధికారిగా ఇవ్వడం జరిగింది. ఈ రేణుగుంట శ్రీనివాసరావు డిఎస్పీ గారితో ఫోన్ లైన్లో మరి లైవ్లో మాట్లాడి ఏం చెప్తాడో కనుక్కుందాం. నమస్తే అండి. రేణుగుంట డిఎస్పీ గారండి శ్రీనివాస్ గారు. నమస్తే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు అండి. ఇప్పుడు ఈ మన రైల్వే కోడూరులో మన జరిగినటువంటి విషయంలో ఎఫ్ఐఆర్ నెంబర్ 69/2026 SC/ST కేసు తమరకే ఇచ్చారంటండి విచారణ అధికారిగా. అయితే జరిగి వారం 10 రోజులు అవుతుంది సార్. ఒక డిఎస్పీ స్థాయి అధికారి తమరకు మేము చెప్పంత మాత్రం పోలం కాదు. స్పాట్లోకి వెళ్ళి ఈవెంట్ని ఆయన్ని వాట్ ఈజ్ వాట్ అని ఆ సీసీ ఫుటేజ్లో స్పాట్లోకి వెళ్ళి విచారించాలి కదండి తమరు. అదే ఇంకా విచారించలేదు. అతనేమో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంట ఈవెని. ఆమెమో దళితురాలు అయిపోయా. కొంచెం యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ అండి, త్వరగా కొంచెం తమరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి మా దళితులకి. కొంచెం త్వరగా అతన్ని మీరు విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోండి సార్. చూశారుగా ఇప్పుడు ఈ రేణుగుంట డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఈయన సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లా. ఈ యొక్క SC/ST కేసు విచారణాధికారిగా వెళ్ళినప్పుడు ఎవరైనా సరే డిఎస్పీ స్థాయి అధికారి ఆన్ స్పాట్లోకి వెళ్ళి బాధితురాలని మరి ఒకరోజు మరి లైవ్లోకి తీసుకొని మాట్లాడి వీడియో సెల్ ఫోన్లో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మరి కొట్టినటువంటి నిందితుడిని కూడా అదే స్పాట్లోకి తీసుకెళ్ళి అతన్ని కూడా విచారించి రికార్డ్ చేసి వీడియో తీయాల్సినటువంటి విషయం ఉంది. ఇది పూర్వపరాలు పారదర్శకంగా విచారణ జరిపించి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు ఇవన్నీ జరిపించి ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయకుండా మేము అడిగినటువంటి మాటకు ప్రతి ఒక్కదానికి చేస్తామండి చూస్తామండి అని నిర్లక్ష్య వైఖరిగా మాట్లాడుతున్నటువంటి డిఎస్పీ గారు తీరు మీరు గమనించండి. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో డీజీపీ గారిని కూడా కలిసి మేము దీని మీద విచారణ వేగవంతం చేయాలని కోరుతామని తెలియజేస్తున్నాం.